ఎస్టీ సామాజిక వర్గాల్లో మరింత బలం సాధించడం కోసం ఇది ఒక మంచి కాన్సెప్ట్ అనుకుంటాం. ఎందుకంటే ఈ వర్గీకరణ రాష్ట్రాలకు వదిలేస్తే రాష్ట్రాల్లో ఎక్కువ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు 18 దాకా బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. 22 రాష్ట్రాలు అలాగే ఉన్నాయి. 18 ఆళ్లే సొంతగా ఉన్నటువంటి. కాబట్టి ఆ రూట్లోకి వెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వచ్చారు. అందులో భాగంగా వర్గీకరణ అన్నటువంటి దానికి స్వయంగా మందకృష్ణ మాదిగ ప్రోగ్రాంకి నరేంద్ర మోడీ రావడం, వచ్చి మద్దతు ప్రకటించడం, అక్కడతో వదిలేయకుండా మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసి దీన్ని మీరు రాజ్యాంగ ధర్మాసనం దాని మీద రివ్యూకి వెళ్ళారు. అప్పుడు 5గురు ధర్మాసనం ఇచ్చారు, దీన్ని 7గురు ధర్మాసనం చూడండి అని చెప్పి అడిగారు. అడిగితే అది ఏళ్ల తరబడి అట్లా పెండింగ్ లోనే ఉండిపోయింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పెండింగ్ లో ఉంది. దాని మీద మీరు మూవ్ అవ్వండి అని చెప్పి అడిగింది. అప్పుడు ఓకే అంది, కానీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అది ఆగిపోయింది. కోర్టు వాదనలు పూర్తయిపోయినాయి. తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేంద్రాన్ని అడిగారు. కేంద్రం మేము క్లియరు, వర్గీకరణ అన్నటువంటి జరగాలి అని మేము కూడా భావిస్తున్నాం అని మోడీ సర్కార్ రిటర్న్ గా రాసి ఇచ్చింది. ఆర్గ్యుమెంట్స్ వినిపించింది అడ్వకేట్ జనరల్. దాంతో ఇక ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వపు వైఖరిది. ఇక కోర్టు చెప్పాలి కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ వ్యతిరేకం.